నేటి సమాజంలో ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగిన వ్యక్తులలో అతి ముఖ్యమైన వారు న్యాయవాదులని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదివారం నెల్లూరు నగరంలోని రామ్మూర్తి నగర్లోని రామచంద్ర కళ్యాణ మండపంలో జరిగిన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల ఆత్మీయ సదస్సులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ అహ్మద్, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లారెడ్డి కోటారెడ్డి, రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మాలం సుధీర్ కుమార్ రెడ్డి తదితరులు కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదుల ఆత్మీయ సదస్సుకు హాజరైన న్యాయవాదులను ఉద్దేశించి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తుల్లో న్యాయవాదులు ముఖ్యులని, వారందరూ గడిచిన 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న విధానాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులపైన ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ అండగా నిలవాలని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సదస్సుకు హాజరైన న్యాయవాదులను కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ రామిరెడ్డి రోజారెడ్డి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ సిద్దన సుబ్బారెడ్డి, రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి కాటా సురేందర్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల జాయింట్ సెక్రటరీ దనపాల రమేష్, జిల్లా లీగల్ సెల్ నాయకులు, సభ్యులు, మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి న్యాయవాదుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన సోదర నాయకులకు, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్, వాళ్ళ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన న్యాయవాద సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే అన్ని విషయాలు మా సోదరుడు జిల్లా మంత్రివర్యులు అన్ని కూడా వివరించారు. మళ్ళా తిరిగి ఈరోజు మీ అందరూ మీరు ఒక్కొక్కరు కాదు, ఒక్కొక్కరు కనీసం 200 మందితో సమానం. మీరు మీ ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే లాయర్లు కానీ డాక్టర్లు కానీ అనేక మందితో రోజు సంప్రదిస్తూ ఉంటారు. మీకుండే సంబంధాలు వేరే వ్యక్తులకు ఉండవని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా తెలుసు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, చెప్పిన మాటకి కట్టుబడి ఉండటం కానీ, ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు. మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక 50-60 మంది చేత ఓట్లు ఇస్తే అవే మాకు అత్యంత బలాన్ని ఇస్తే తప్పకుండా ఈసారి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం రావడం ఖాయం. ఎందుకంటే మేము అనేక సభల్లో, అనేక ప్రాంతాల్లో తిరిగినప్పుడు మాకు ప్రజల్లో నుంచి కనిపించే విశ్వాసాన్ని చూసుకుంటే తప్పకుండా ఈ పార్టీ విజయం సాధిస్తుంది. ఆ విజయంలో మీరందరి పాత్ర కూడా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మంత్రివర్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నుంచి ఒక రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 3 అంశాలను పొందుపరిచారు. మొట్టమొదటి అంశం ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు కాంపౌండ్ 5 ఎకరాలు ఉంది. అందులో ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ అన్ని కూడా కొన్ని కోర్టులు మాత్రమే అకామిడేట్ చేయగలిగాం. ప్రతి సంవత్సరం కూడా మెంబర్స్ అందరూ కూడా, బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా పెరుగుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రిమైసిస్ అన్నటువంటిది చాలలేదు, దీనికి ఇంకా పెద్ద ప్రిమైసిస్ అలాట్ చేయండి అన్నటువంటిది దీని యొక్క సారాంశం. మామూలుగా కోర్టు ప్రిమిసెస్ అన్నటువంటిది జైలు పక్కనే ఉంటుంది. నెల్లూరు జిల్లా మనకు సెంటర్లో కోర్ట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఖైదీలను తరలించేదానికి కానీ, ఆ లిటిగెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు
కోర్టుకు హాజరయ్యేదానికి కానీ, అలాగే అడ్వకేట్స్కి అనుకూలంగా ఉండేదానికి కానీ, మామూలుగా ప్రతి జిల్లాలో కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ జైలు పక్కనే ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి నెల్లూరు సెంట్రల్ జైలుని షిఫ్ట్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ విషయాన్ని అక్కడ జైలు పక్కన ఇంకా ఎక్కువ పెద్ద స్థలం ఉంటే, నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేశామంటే ఒక 100 సంవత్సరాల వరకు అది సరిపోయే రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఢిల్లీ నగరం, న్యూఢిల్లీ బ్రిటిష్ వారు నిర్మించింది. ఇప్పటికి కూడా అది మనం ఉపయోగపెట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా విశాలమైనటువంటి రోడ్లు, ఆ భవంతులు అవన్నీ కూడా మనం గతంలో ఈ యొక్క కోర్టు భవనాలన్నీ కూడా బ్రిటిష్ వారి టైంలో కట్టినవే. మనం ఇప్పుడు ప్లాన్ చేసుకునేవి కూడా రాబోయేటటువంటి 100 సంవత్సరాల కాలం మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్నటువంటిది నా కోరిక. కాబట్టి ఎంత ఎక్స్టెంట్ కావాలి, ఎంత ఎక్స్టెంట్ ఉంటే రాబోయే 100 సంవత్సరాలకి సరిపడా మనం వినియోగించుకోవచ్చు అన్నటువంటిది మీరు కానీ చెప్పినట్లయితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క మీ యొక్క అభ్యర్థనని ప్రభుత్వం చేత ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇక రెండవ అంశం, అడ్వకేట్స్ కి హౌస్ సైట్స్ అలాట్ చేయడం. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉండగా నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్ లో. ఆయన అడ్వకేట్స్ కి, జడ్జెస్ కి, ఎమ్మెల్యేలకి, జర్నలిస్టులకి అందరికీ కూడా సైట్లు అలాట్ చేయడం జరిగింది. అప్పట్లో కాంపోజిట్ స్టేట్ లో, హైదరాబాద్ లో. ఇది ఇంతకు ముందే ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ఉంది, చక్కని ప్రెసిడెంట్ ఉంది. కానీ కొన్ని జిల్లాల్లో ఇది లీగల్ లిటిగేషన్కి వెళ్ళినటువంటి మాట కూడా వాస్తవం. మనం లా పరంగా, చట్టపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా ఇది చేయగలగాలి. అలా చేసినట్లయితే అడ్వకేట్స్ అందరూ కూడా, న్యాయవాదులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అది దాంట్లో గతంలో జడ్జెస్ కొన్ని కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం కొన్ని అనామలీస్ అప్పుడు పాయింట్అవుట్ చేయడం జరిగింది. అది దాన్ని చట్టపరంగా దాన్ని స్ట్రైక్ డౌన్ కూడా చేయడం జరిగింది. అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మీరే సజెస్ట్ చేసినట్టయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి, అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు ఇది మార్కెట్ వాల్యూకి ఇవ్వాలి అని అన్నటువంటిది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. వీటినన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మీరు రిప్రజెంటేషన్ గాని ఇచ్చినట్లయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో చర్చించి మనం ఈ యొక్క అకామిడేషన్ అన్నటువంటిది హౌస్ మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరైతే న్యాయవాదులు దురదృష్టవశాత్తు చనిపోతారో ప్రాక్టీస్ లో ఉండి వాళ్ళకి 8 లక్షల రూపాయలు వెల్ఫేర్ ఫండ్ కింద ఒక 4 లక్షల రూపాయలు బార్ కౌన్సిల్ గా ఇస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద మనం జగన్మోహన్ రెడ్డి గారు 4 ఈక్వలెంట్ అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా నాకు తెలిసి ఇది అప్రిషియేట్ చేయడం జరిగింది అన్నటువంటిది చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంది. ఇక న్యాయవాదుల సంక్షేమ నిధికి నాకు గుర్తున్నంత వరకు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట న్యాయవాద సంక్షేమ నిధికి ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చాలి అన్నటువంటి విషయం చర్చకు వచ్చినప్పుడు 100 కోట్ల రూపాయలు దానికి సంబంధించి ఆమోదించడం జరిగింది. దాంట్లో కొంత భాగం రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదులకి, న్యాయవాద వృత్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అత్యంత విలువనిచ్చి న్యాయవాదులందరికీ కూడా ఆయన న్యాయం చేసేలా ఆయన నిర్ణయాలు ఉన్నాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక గతంలో 2019లో చంద్రబాబు నాయుడు 2014లో న్యాయవాద వృత్తికి సంబంధించి న్యాయవాదులకు ఏం చేస్తామన్నటువంటిది ఒక మేనిఫెస్టో లాగా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో 18 అంశాలు దీనిలో పొందుపరుచున్నాడు. 18 అంశాల్లో ఒక్కటి కూడా న్యాయవాదులకు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఈ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి 14 సంవత్సరాల్లో చేయలేనటువంటిది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముందే చేసి చూపించారు. ఇళ్ల పట్టాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారే కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా న్యాయవాదులకు కానీ న్యాయవాది వృత్తికి కానీ న్యాయం చేసినటువంటి సందర్భం లేదు. న్యాయవాద సంక్షేమ నిధి గురించి కానీ, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ గురించి కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ జూనియర్ న్యాయవాదులకు నిలదొక్కునేటటువంటి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కానీ, ఎండోమెంట్ బోర్డ్స్ లో న్యాయవాదులను నామినేటెడ్ మెంబర్స్ గా స్థానం కల్పించడం కానీ, న్యాయవాదుల లైబ్రరీ ఫండ్ కానీ, న్యాయవాదులకు గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, ఇక ఇటు 18 అంశాల్లో ఒక్క అంశం కూడా నేను మొత్తం చదవలేదు. ఏ అంశాన్ని కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. సందర్భంగా నేను ఒక్కటే మీ అందరికీ కూడా మనం చేసుకుంటా ఉన్నాను. న్యాయవాది వృత్తి అన్నటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి వృత్తి. ఏదైనా దాచుంచే కానీ ఎవరు నేను తప్పు చేసినా, మంచి చేసినా, నేను తప్పు చేశానని ఇంకొకరు ఆరోపించినా వాస్తవాలు మీ దగ్గరికి వచ్చి చెప్పుకోవాలి. మీరు దాన్ని ప్రాపర్ గా కోర్టులో ప్రజెంట్ చేసి మీరు మీ యొక్క క్లయింట్ ని రక్షించాలి. ఇది ఒక పవిత్రమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించేటటువంటి మీరు సమాజానికి తప్పకుండా సేవ చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి వారు అటు న్యాయవాద వృత్తినిగా కూడా వ్యవస్థలన్నింటినీ కూడా, ఒక సంస్థలే కాదు వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేసి తనకు అనుకూలంగా తిప్పుకొని తన స్వార్థపూరిత రాజకీయాలకు ఉపయోగించుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి అటువంటి వ్యక్తుల చేతుల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినవద్దు. అటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలే తప్ప వాళ్ళకి మీ యొక్క వృత్తిలోనూ ప్రయోజనం, మీ వృత్తి పట్ల వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళకి మంచి సదభిప్రాయం ఉండదు, మంచి చేయరు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వైపు ఉంటుంది. ఎల్లవేళలా నేను ఒక్కటే ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు నెల్లూరు నుంచి నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి అందరికి కూడా మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి అన్న, ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న, అలాగే ఖలీల్ అహ్మద్ గారు, కావలి నుంచి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, కోవూరు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆత్మకూరు నుంచి విక్రమ్ రెడ్డి గారు, ఉదయగిరి నుంచి మేకపాటి రాజన్న, అలాగే
కందుకూరు నుంచి మధుసూదన్ యాదవ్ అందరం పోటీ చేస్తున్నాం. మేము అందరం తరఫున నేను ఒకటే చెప్తా ఉన్నాను, మేము న్యాయవాద వృత్తికి మీకు ఏ సమస్య వచ్చినా కూడా వృత్తిపరంగా కానీ అదర్వైజ్ వ్యక్తిగతంగా కానీ మేము మీతో ఉంటాము అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మా అందరికీ కూడా మేము ఎలాగైతే మీకు న్యాయం చేయాలనుకుంటున్నామో అలాగే మీరు కూడా మాకు న్యాయం చేయండి, మమ్మల్ని గెలిపించండి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ దగ్గర ఇది ఎంత మాత్రం క్విట్ ప్రోకో కాదు, క్విట్ ప్రోకో కానే కాదు. మీరు మాకు ఓటేయండి, మీకు మేము ఓటేస్తామని మీకు సేవ చేస్తామన్నటువంటిది క్విట్ ప్రోకో కాదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించండి, మీరు కూడా సమాజానికి సేవ చేయండి అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సమావేశానికి ప్రత్యేకత ఏమిటంటే ఆత్మీయ సమావేశం అందరితో జరుగుతుంది. అందరిని అడుగుతాం మద్దతు మీరు ఇవ్వండి అని, మద్దతు కూడగట్టడం అనేటువంటిది ఎన్నికలప్పుడు సాధారణమైనటువంటి విషయం. అయితే ప్రత్యేకించి మీతో ఉండేటువంటి అనుబంధ సంబంధాలతో పాటు మీకు 10 మందిని ఈ సమాజంలో మార్చగలిగినటువంటి, అనుకూలంగా ఓటు వేయించగలిగినటువంటి శక్తి, స్తోమత కలిగినటువంటి వ్యక్తులుగా ఈరోజు మేమందరం మీ దగ్గరికి వచ్చి మీరు మాకు ఆశీర్వాదం అందించండి అని చెప్పి కోరడానికి రావడం జరిగింది. ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తుల్లో వైద్యుడు, వకీలు అనేటువంటిది ప్రధానంగా మనం చెప్పుకుంటాం. ఎంతో మంది క్లయింట్లు వస్తారు. ఎందుకంటే మా మనోహర్ రెడ్డి చెప్పాడు, మేము ఈ జిల్లాకి సంబంధించినటువంటి 7 మంది 8 మంది పేర్లు చెప్పాడు కాదు. ఈరోజు ఈ జిల్లాకి సంబంధించి ఇతర జిల్లాల నుంచి కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కూడా మన అడ్వకేట్ల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో మీకు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడడం వేరు, చెప్పడం వేరు. కేవలం వాక్ చాతుర్యమే పెట్టుబడిగా రాణించేటువంటి వాడు అడ్వకేట్ అనేటువంటి. కాబట్టి ఎవరన్నా వస్తే వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్, అంటే వీళ్ళు ఎవరు ఓటేస్తారు, ఎవరికి అనుకూలంగా ఉన్నారు, వీళ్ళని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి దానిలో అడ్వకేట్ల పాత్ర ప్రధానమైనటువంటిది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే మనం ఎవరన్నా అడ్వకేట్ దగ్గరికి పోయిన మనం వచ్చినటువంటి కేసు చూడగానే ఏది పాజిటివ్ పాయింట్ ఉందని చెప్పి చూసి ఆ పాయింట్ మీద ఆర్గ్యూ చేసి గెలిచేవాడు అడ్వకేట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేయడానికి దాదాపుగా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత పాజిటివ్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ మరొకరు లేదని విషయం. ఆ సందర్భంలో ఇన్ని పాజిటివ్ పాయింట్స్, మెరిట్స్ ఉండేటువంటి కేసు కాబట్టి మీరు తప్పనిసరిగా ఎవరి దగ్గరికన్నా వెళ్ళినా, వాళ్ళ మీద కాస్త అరమరకలు ఉన్నా, ఇతర ఏదైనా ఉన్నా సరే వాళ్ళ మనసులో ఉండేటువంటి వాటిని ప్రక్షాళన చేసి మన వైపు తిప్పుకునేటువంటి విధంగా చేయగలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఈ రోజు ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత అని చెప్పి నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. అంటే ఈరోజు అందరూ సుపరిచితులు, సీనియర్లు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి ఖలీల్ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ రాజకీయాలకు సంబంధించి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు, నాకన్నా సీనియర్లు చాలా మంది. ఎందుకంటే ప్రభాకర్ దాదాపుగా మంత్రిగా పనిచేశాడు, పార్లమెంట్ సభ్యులుగా పనిచేశాడు, 3 సార్లు ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, అన్ని రకాలైనటువంటి హోదాలు అనుభవించినటువంటి వాడు. పక్కన ఉన్నటువంటి విజయన్ అనేక రకాలైనటువంటి పదవులు అనుభవించాడు. చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఈరోజు పనిచేస్తున్నాడు. కాబట్టి మేయర్ గారు ఉన్నది, అందరూ ఉన్నారు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకత నెల్లూరు జిల్లాకి ఎందుకు వచ్చింది అంటే, నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి మార్పులు చేర్పులు మీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైనటువంటి పార్లమెంట్ అభ్యర్థి ఉంటే బాగుంటుంది, పార్లమెంట్ అభ్యర్థి ఉంటే శాసనసభ స్థానాలను సులువుగా గెలుచుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పార్టీలో కానీ లేదా పార్టీ ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో కానీ ఒకే ఒక అభిప్రాయం రావడం జరిగింది. నెల్లూరు వాసి అయినటువంటి విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా విజయం సాధించడంతో పాటు శాసనసభ స్థానాలకు కూడా ఈరోజు అండగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పిన మీదట జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంకొక 4 సంవత్సరాలు ఆయనకి రాజ్యసభ సమయం ఉంది. ప్రోటోకాల్ ప్రకారం లోక్సభ కన్నా కూడా రాజ్యసభ కాస్త ఉన్నతమైనటువంటి స్థానం, చికాకు లేనటువంటిది. కాబట్టి అవన్నీ వదిలిపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏ ఆదేశాలైనా సరే
తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తిగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. సరే, మనం సాధారణంగా ఒక స్థాయికి వస్తే రకరకాలుగా అనుకుంటాం, కానీ ఒక స్థాయి జగన్మోహన్ రెడ్డి గారంటే ఈ పార్టీలో 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ అన్నీ ఆయనే ఉంటాడు. కానీ ఆయన అంతరంగికుడుగా ఆయనకు అత్యంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మెరిగినటువంటి విజయసాయన్న ఏ రోజు కూడా నేను నాయకుడిని అనేటువంటి అహం గాని అహంభావం గాని లేకుండా సాధారణ కార్యకర్తలుగా మెరిగినటువంటి వ్యక్తి గర్వంగా ప్రజా సంకల్పం పాదయాత్రలో నేను కార్యకర్తనని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకొని మోసినటువంటి వాడు, కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి వాడు. నాకు సాయంత్ర గెలుపు మీద ఎటువంటి అనుమానం లేదు, కానీ సాయంత్ర గెలుపు ఈ రాష్ట్ర వ్యాప్తిగా చర్చ జరిగేటువంటి స్థాయిలో ఉండాలనేటువంటిది నా ఆశ, ఆకాంక్ష అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఎందుకు చెప్పానంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆయన తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు నెల్లూరు జిల్లా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాజకీయాల్లో ఉండి నెల్లూరు జిల్లాకి ఏ అవసరం వచ్చినా నెల్లూరు వెళ్తే మన వాడని చెప్పి దగ్గర తీసేటువంటి వ్యక్తి మనకి అందుబాటులోకి వస్తే అది నిజంగా ఆ గొప్పతనం, ఆ గౌరవం నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిది అనేటువంటిది సందర్భంగా మీకు ఒకసారి మనం చేస్తున్నాం. ఏదైనా పని ఉంటే ఎవరన్నా కావాలి అంటే నేరుగా స్థాయిలను గెలిస్తే ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్లి పని ఏదన్నా కావాలన్నా మనకి చక్కబెట్టినటువంటి అవకాశం మనకి అందుబాటులో ఉండేటువంటి మనకి దగ్గరగా ఉండేటువంటి ఈరోజు ఏదో ఓట్లు వేసుకొని వెళ్ళిపోతాడనేటువంటిది కాకుండా నిత్యం నిరంతరం ఒకవేళ మేమెవరైనా సరే ఏదైనా 1-6 పనులు ఉంటే వెళ్తామేమో కానీ సాయన ఎన్ని పనులున్నా పక్కన పెట్టి సర్వీస్ మోటివ్ తో సర్వీస్ ఓరియంటెడ్ గా పనిచేసేటువంటి వాడు. కాబట్టి ఏదో మామూలుగా సాయం వచ్చాడు కాబట్టి సాయం గురించి 4 మాటలు చెప్పాలి కాబట్టి ఆయన మాట్లాడుకుంటున్నారేమో ఏమన్నా అనుకుంటారేమో, దయచేసి ఆ విధంగా అనుకోవద్దు. నేను మాట్లాడేటువంటి ప్రతి మాట నా హృదయంలో నుంచి వచ్చేటువంటి తప్ప నా నోట్లో నుంచి వచ్చేటువంటి అనుభవం. ఎందుకంటే నాకు అనిపించింది, అయ్యో ఇటువంటి సమయంలో నేను తిరుపతి పార్లమెంట్ కి వెళ్ళిపోయానే, నేను కూడా సాయంతో ఉండి నెల్లూరు పార్లమెంట్ లో ఉంటే బాగుండేది అనేటువంటి ఆలోచన కలిగింది. కాబట్టి తప్పనిసరిగా మా అందరికీ కూడా ఈరోజు మేమందరం ఈ స్థాయికి చేరడానికి కానీ, మేమందరం ఒక గౌరవం గుర్తింపు రావడానికి కానీ, మా కోసం ఎటువంటి జిల్లాతో సంబంధం లేకపోయినా ఈ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు అందరిని గురించి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పడంలో కానీ, పార్టీలో తన గణం నేర్పించడంలో కానీ ఏ రోజు కూడా అలుపెరగినటువంటి పోరాటం చేసి ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ మెంటాలిటీ ఉండేటువంటి సాయన్న ఈ జిల్లాకి పార్లమెంట్ ఖచ్చితంగా జిల్లా అభివృద్ధి చెందుతుంది, జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటిది ప్రధానంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రధానంగా సాయన్న, నాతో పాటు ప్రభాకరన్న, సోదరుడు ఖలీల్ ముగ్గురు ఈరోజు నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మిగతా వాళ్ళు అందరూ జిల్లా వ్యాప్తిగా పోటీ చేస్తున్నారు. నేను మిమ్మల్ని కోరుకునేది ఈ ప్రాంతానికో అనే కాకుండా ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడంతో పాటు ఈ 175 నియోజకవర్గాల్లో మీకున్నటువంటి ఎవరైతే తెలిసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరితో ఫోన్ లో మాట్లాడండి, వాళ్ళందరినీ కన్విన్స్ చేయండి. వాళ్ళందరికి సంబంధించి మరలా మీ అందరికీ చెప్తున్నాం, ఈరోజు మాకు ఒక 3 డిమాండ్లు అసోసియేషన్ ఇవ్వడం జరిగింది. 3 డిమాండ్లే కాదు, రేపు రాబోయేటువంటి రోజుల్లో మీకు ఏదైనా సమస్య వచ్చినా అది వ్యక్తిగత సమస్య కావచ్చు, ఉద్యోగం నిర్వర్తించేటువంటి బాధ్యతకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, మీకు ఏ సమస్య అయినా సరే మీకు ఆ సమస్య పరిష్కరించేటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి మా అందరిదే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ. కాబట్టి మీరందరూ కూడా రేపు మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు అందించండి. మా అందరికీ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి మా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ, ప్రత్యేకించి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసేదానికన్నా ఓట్లు వేయించడంలో ఓ ప్రధానమైనటువంటి భూమిక మీరు పోషించాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ కార్యక్రమంలో చోటు ఆహ్వానించి చోటు కల్పించినటువంటి నిర్వాహకులకి, విచ్చేసినటువంటి ఆదివారం పాపం ఖాళీగా ఉండేటువంటి సమయం
భార్యాబిడ్డలతో కాస్త ఓపికగా ఉండేటువంటి సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామి మీ సమయాన్ని వెచ్చించినందుకు మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. న్యాయవాదుల ఆత్మీయ సదస్సుకు ఇచ్చేసిన పెద్దలు మంత్రివర్యులు డాక్టర్ గోవర్ధన్ రెడ్డి అన్న గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్న గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు ఆదరణ గారికి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్న గారికి, ఆనం విజయ అన్న గారికి, కోటరెడ్డి అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన న్యాయవాదులందరికీ, అక్కచెల్లెళ్ళకి, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ ఈరోజు జగనన్న సహాయంతో ఒక అవకాశం ఒక సామాన్య కార్యకర్తకి కల్పించారు. మీరందరూ సాయం చేసి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, అలాగే మీరందరూ మద్దతు చేస్తున్నారు. అలాగే ఈరోజు విజయసాయిరెడ్డి అన్న ఎంపీ అభ్యర్థిగా వచ్చిన తర్వాత ఒక ధైర్యం అనేది మాకు కూడా వచ్చేసింది. ఎందుకంటే నేను ఒక సామాన్యుని, మీరందరికీ తెలుసు. మీరందరూ సహకరించి అందరూ పార్లమెంట్ సభ్యులు కానీ, అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ 7 సభ్యులు కానీ, నన్ను కానీ అత్యధిక ఓట్లతో వేసి మీరందరూ సాయం చేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.